This news is sponsored by Jyotishmati Group of Institutions, Nustulapur, Karimnagar. College codes JMTS, JMIP. Namaste, myself Sarasija. Welcome to my 3 News. Munduga headlines. ఘనంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు పూలమాలలు వేసి నివాళులర్పించిన నాయకులు. ముందస్తు వర్షాలతో తెలంగాణ సర్కారు అలర్ట్, అప్రమత్తంగా ఉండాలంటూ సీఎం సూచనలు. చదువుతోనే సమాజంలో గౌరవం, విద్యార్థులకు అవార్డుల ప్రధానోత్సవంలో సీఎం రేవంత్. అలుగునూరు సిఓఈ పాఠశాలను తరలించొద్దు, కలెక్టరేట్ ముందు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన. ఇక వార్తలోని వివరాలు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. టీడీపీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రభుత్వ ఆసుపత్రి, అనాథ ఆశ్రమాలలో పలువురు సామాజిక కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ చేసిన సేవలను వక్తలు కొనియాడారు. కరీంనగర్లోని బైపాస్ రోడ్డులో గల ఎన్టీఆర్ విగ్రహం వద్ద ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 102వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజా సంఘాల జాతీయ అధ్యక్షులు పోలాడి రామారావు, రెడ్డి సంఘాల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంది తిరుపతి రెడ్డి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలుగు ప్రజల సంక్షేమం కోసం అన్న ఎన్టీఆర్ చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు చిరస్మరణీయమన్నారు. దేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా తెలుగుదేశం స్థాయిలో ప్రజలను ప్రభావితం చేయలేదని, జాతీయ భావాలు కలిగిన ప్రాంతీయ పార్టీ ఏదైనా ఉంటే అది తెలుగుదేశం పార్టీ మాత్రమేనని అన్నారు. అంతకుముందు పోలాడి రామారావు కరీంనగర్లోని ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు పోల్సాని దేవేందర్రావు, రమేష్ కుమార్, ఎన్టీఆర్ అభిమానులు పాల్గొన్నారు. ఈరోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 102వ జయంతి సందర్భంగా ఇక్కడ కరీంనగర్ జిల్లాలోని బైపాస్ రోడ్లోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద జయంతి వేడుకలను మా ప్రజా సంఘాల నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీకగా ఎలుగెత్తి చాటి చెప్పినటువంటి ఎన్టీ రామారావు గారి అనతి కాలంలోనే పార్టీ పెట్టి 9 సంవత్సరాల లోపలనే అధికారాన్ని చేజిక్కించుకొని రైతులకు, తర్వాత మహిళలకు, యువకులకు ఎందరికో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి సంక్షేమ పథకాలకు ఆద్యునిగా నిలిచారు. ముఖ్యంగా మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించి మహిళలకు కూడా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించిన ఘనత దేశం లోపల మొట్టమొదటిసారి ఎన్టీఆర్ గారికి దక్కుతుంది. అలాగే బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు కూడా స్థానిక సంస్థల లోపల రిజర్వేషన్ కల్పించిన ఘనత ఎన్టీఆర్కి దక్కుతుంది. అలాగే స్కూల్ పిల్లలకు చదువుకోవడానికి రెసిడెన్షియల్ స్కూళ్లను మొట్టమొదట దేశం లోపలనే ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసి ఎందరికో మేలు చేకూర్చడం జరిగింది. అలాగే మన తెలుగువారి ఆత్మ గౌరవానికి భంగం కలిగినప్పుడు ప్రపంచవ్యాప్తంగా నలుమూలలా చాటి చెప్పి మనందరికీ గుర్తింపు తెచ్చినటువంటి ఘనత మన ఎన్టీఆర్కే దక్కుతుందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ, ముందస్తు వర్షాలతో తెలంగాణ సర్కార్ అలర్ట్ అయింది. మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ సూచించడంతో అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. రైతులు, సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ యంత్రాంగాన్ని ఆదేశించింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రులు, కలెక్టర్లు అధికారులతో మాట్లాడి తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తల గురించి వివరించారు సీఎం రేవంత్ రెడ్డి.
తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు వర్షాలు కురిసే అవకాశం ఉందని, మోస్తారు నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ సూచించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కారు అలర్ట్ అయింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రులు, కలెక్టర్లు, అధికారులతో మాట్లాడి తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తల గురించి వివరించారు సీఎం రేవంత్ రెడ్డి. రైతులతో పాటు సామాన్య జనానికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ముఖ్యంగా కల్లాల్లో, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఉన్న వడ్లు తడవకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని, అవసరమైతే లారీల సంఖ్యను పెంచి మరిన్ని గోదాములను అద్దెకు తీసుకునైనా ధాన్యం తరలింపు స్పీడప్ చేయాలన్నారు. తడిసిన వడ్లను కూడా కొని రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. ముందుగా వచ్చిన వర్షాల కారణంగా సీజనల్ వ్యాధులు, జ్వరాలు వచ్చే ప్రమాదం ఉండడంతో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జిల్లా కలెక్టర్లు, ఇన్ఛార్జి మంత్రులు నిత్యం ప్రజల్లో ఉంటూ ఎప్పటికప్పుడు వర్షాల పరిస్థితిని సమీక్షించేలా ఆదేశాలు జారీ చేశారు. వర్షాలతో రాష్ట్రంలో ఎలాంటి నష్టం వాటిల్లకుండా ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలతో పకడ్బందీగా ముందుకు పోతుందని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇవ్వలేదని, తాము వచ్చాక ఏడాదిలోనే 59,000 ఉద్యోగాలు ఇచ్చామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తాము ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తుంటే ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయని విమర్శించారు. బాబు జగ్జీవన్ రామ్ భవన్లో ఏర్పాటు చేసిన గురుకుల విద్యార్థులకు అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ ఉన్నత శిఖరాలకు చేరాలంటే చదువు ఒక్కటే మార్గమని అన్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్లోని బాబు జగ్జీవన్ రామ్ భవన్లో గురుకుల అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, స్పీకర్ గడ్డం ప్రసాద్తో కలిసి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. గురుకుల పాఠశాలలో చదువుకుని టాప్ ర్యాంకులు సాధించిన వారిని ఈ సందర్భంగా వారు సత్కరించారు. ఈ కార్యక్రమంలో గురుకుల విద్యార్థులు స్వయంగా చేసిన సీఎం చిత్రపటాన్ని విద్యార్థులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ చదువుతూనే సమాజంలో అసమానతలు తొలగిపోతాయని, ప్రతి ఒక్కరూ శ్రద్ధగా చదివి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు. విద్యార్థులు 25 ఏళ్లు నిబద్ధతతో చదువుకుంటే భవిష్యత్తు బంగారమయం అవుతుందన్నారు. సమాజ నిర్మాణమే లక్ష్యంగా పనిచేస్తున్నామని, కార్పొరేట్కు ధీటుగా యంగ్ ఇండియా స్కూల్ తీసుకొస్తున్నామన్నారు. 10 ఏళ్లు విద్యార్థుల జీవితాలతో చెలగాట మాడారని, 10 ఏళ్లలో ఒక్క ఉద్యోగానికైనా నోటిఫికేషన్ ఇచ్చారా అని ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులకు మెరుగైన విద్య అందడాన్ని ఓర్వలేకపోతున్నారు. ఎవరైనా ఉన్నారా అన్నప్పుడు గడ్డం వినోద్ గారిని నేను చూపిస్తుంటే HPS లో బ్రహ్మాండంగా చదువుకొని ఈరోజు మంచి లాంగ్వేజ్ పట్టు ఉన్న ఒక ప్రజాప్రతినిధిగా గడ్డం వినోద్ గారిని మొదటి సక్సెస్ చూసిన ఈరోజు SSC కావచ్చు, IIT కావచ్చు, NIT కావచ్చు, లేకపోతే నీట్లో రాణించిన ఈ పిల్లలందరికీ ఒక విషయం అర్థం కావాలి. మీరు మా పిల్లలు, ఈ సమాజంలో భాగస్వాములు. రేపు ఈ తెలంగాణ సమాజం పునర్నిర్మించాలంటే, తెలంగాణ సమాజంలో పునర్నిర్మాణంలో మీరు భాగస్వాములు కావాలి. మీరు రాణించాలంటే మీరు చదువులో నైపుణ్యాన్ని ప్రదర్శించాలి. ఈరోజు ఉన్నత శిఖరాలకు మీరు ఎదగాలి అనంటే చదువు ఒక్కటే మీకు లక్ష్యంగా ఉండాలి అనేదే నా యొక్క సూచన. ఈరోజు మిత్రులారా, మీరందరూ ఆలోచన చేయండి. SC, ST, BC, మైనారిటీ, EWS వర్గాలుగా ఈరోజు సమాజంలో ఉన్న ఎవరికి వాళ్ళకి వేరే వేరే రెసిడెన్షియల్ స్కూళ్ళు పెట్టడం వల్ల ఒక రకమైన ఆత్మ న్యూనత భావంలో మనం పెరగవలసిన పరిస్థితి వస్తుంది. ఎందుకు ఈ సమాజం మమ్మల్ని దళితులు కదా అని ఒక పక్కన పెట్టినరా, లేకపోతే గిరిజనులని మమ్మల్ని ఇంకొక పక్కన పెట్టిరా, బలైన వర్గాలని మమ్మల్ని చిన్నచూపు చూస్తున్నారా అని మన మనసులో ఎక్కడో ఒక దగ్గర నిగూఢమైన అభద్రతా భావం ఉంటుంది. కరీంనగర్ జిల్లాలోని అలుగునూరు COE పాఠశాలను తరలిస్తే విద్యార్థి సంఘాలు ఆందోళన బాట పట్టక తప్పదని హెచ్చరించారు. SFI కరీంనగర్ జిల్లా అధ్యక్షులు అరవింద్. గురుకుల పాఠశాలల ఎత్తివేతను నిరసిస్తూ కరీంనగర్ SFI జిల్లా శాఖ ఆధ్వర్యంలో స్థానిక కలెక్టరేట్ ముందు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 12 గురుకులాలను ఎత్తివేసే ప్రయత్నం జరుగుతుందన్నారు. అలుగునూరు COE పాఠశాలలో
బైపీసీ కోర్సును ఎత్తివేసి అడ్మిషన్లు నిలిపివేసే కుట్ర జరుగుతుందని, దీని ద్వారా జిల్లాలోని విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరిగే అవకాశం ఉందన్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి గురుకులాలను ఎత్తివేసే కార్యక్రమాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈరోజు ఎస్ఎఫ్ఐ కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కరీంనగర్ కలెక్టరేట్ ముందు నిరసన తెలియజేయడం జరిగింది. ఈ నిరసన ఎందుకంటే సిఇఓ అలుగునూరులో విద్యార్థులను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారు. పాఠశాలను షిఫ్ట్ చేసే ప్రయత్నం ఇక్కడ ఉన్న యంత్రాంగం పనిచేస్తుంది. దాంతోపాటు జిల్లా వ్యాప్తంగా ఈరోజు ఉత్తర తెలంగాణలో కేవలం మన అలుగునూరులోనే ఉంది. ఇట్లాంటి విద్యార్థులకు ఈరోజు ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 12 గురుకులాలను ఎత్తివేసే ప్రయత్నం ఈరోజు షెడ్యూల్ని విడుదల చేసింది. దాన్ని ఎస్ఎఫ్ఐ తీవ్రంగా ఖండిస్తుంది. దాంతోపాటు ముఖ్యంగా అలుగునూరు సిఇఓ విద్యార్థులలో కోర్సులకు సంబంధించి ఎంపీసీ బైపీసీ సబ్జెక్ట్ ఉంటే బైపీసీ కోర్సును పూర్తిగా ఎత్తివేస్తూ అడ్మిషన్లను నిలిపివేసే ప్రయత్నం రాష్ట్రంలోని బోర్డు ఈరోజు ప్రకటించింది. దీనిపైన ఏమాత్రం కూడా స్పందించట్లేదు. రాష్ట్ర వ్యాప్తంగా కేవలం అలుగునూరు విద్యార్థులే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా 12 గురుకులాలను ఎత్తివేస్తున్నారు. దాంతోపాటు సిఇఓలకు సంబంధించి 34 సిఇఓలు ఉంటే ప్రైమ్ బ్రాంచ్లుగా 4 ఉన్నాయి. ఈ ప్రైమ్ బ్రాంచ్లకు సంబంధించి మెరిట్ వచ్చిన విద్యార్థులను ఇక్కడ తీసుకువచ్చి ఇక్కడ చదివిస్తూ నీట్, అదేవిధంగా ఎంసెట్, వెటర్నరీ పెద్ద పెద్ద పోస్టులకు సంబంధించి విద్యార్థులు భారతదేశం చరిత్రలోనే గొప్ప స్థాయిలో నిలబడే విద్యార్థులు ఇక్కడ ఉంటున్నారు. అట్లాంటి విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. ఈరోజు కరీంనగర్ కేంద్రంగా విద్యార్థులు ఇట్లాంటి ఇబ్బందులు పడుతుంటే కనీసం పొన్నం ప్రభాకర్ గారు స్పందించట్లేదు, కబంపల్లి సత్యనారాయణ గారు స్పందించట్లేదు, ప్రజాప్రతినిధులు స్పందించట్లేదు. ఇక్కడ మేము ప్రశ్నిస్తున్నాం, మంత్రి పొన్నం ప్రభాకర్ గారు దీనిపై స్పందించి ఈ గురుకులాలను ఎత్తివేసే ప్రక్రియని వెనక్కి తీసుకోవాలి. అదేవిధంగా సిఇఓకి సంబంధించి సిఇఓను ఏదైతే షిఫ్టింగ్ పెడుతున్నారో ఈరోజు 8 కళాశాలలు షిఫ్టింగ్ పెడుతున్నారు. ఇక్కడ నుంచి విద్యార్థులను తీసుకువెళ్ళి హైదరాబాద్లో పెడతామని చెప్తున్నారు. ఆ పర్సెంటేజ్ ప్రకారం కూడా 90% మినిమం మార్కులు వస్తేనే ఆ విద్యార్థులను తీసుకువెళ్ళి ఈ ప్రైమ్ బ్రాంచ్లలో కలుపుతామని చెప్తున్నారు. పల్లెలు దేశానికి పట్టుకొమ్మలు అన్న మహాత్మా గాంధీ మాటలకు ఇప్పుడు పాలకులు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారా? పల్లెలను నిర్లక్ష్యం చేయడం కొనసాగుతూనే ఉందా? అవును, ఈ గ్రామాన్ని చూస్తే ఈ మాటలే నిజమనిపిస్తాయి. 120 ఇళ్లు, 400 మంది జనాభా అయినా పట్టించుకునే నాథుడే లేడు. ఇప్పటికీ ఈ గ్రామానికి బస్సు సౌకర్యం లేదంటే మీరు నమ్ముతారా? ఇంకా రోడ్డు, మంచినీరు, విద్య, వైద్య సౌకర్యాల గురించి ఏం మాట్లాడతాం? ఇంతకీ అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న ఆ గ్రామం ఏదా అని చూస్తున్నారా? లెట్స్ వాచ్. ఇప్పటిదాకా మీరు చూసింది కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం గోపాల్పూర్ గ్రామ దుస్థితి. గన్నేరువరం 8 ఏళ్ల క్రితం ఏర్పడిన కొత్త మండలం. మండలంలోని శివారు గ్రామాల ప్రజలంతా సంతోషపడ్డారు. కొత్త మండలం ఏర్పడింది, ఇక మండలంలోని గ్రామాలన్నీ అభివృద్ధి చెందుతాయని భావించారు. మండలం ఏర్పడి 8 ఏళ్లు దాటినా గోపాల్పూర్ గ్రామంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు. గ్రామానికి వెళ్లాలంటే మట్టి రోడ్డు, అది ఇరుకుగా ఉండి చిన్నగా ఉండే రోడ్డు. అట్నుంచి ఆటో వస్తే ఇట్నుంచి వచ్చేవాళ్లు ఆగిపోవాల్సిందే. ఇక వర్షాకాలం వస్తే ఆ రోడ్డు గుండా వెళ్లాలంటే దడుచుకోవాల్సిందే. గోపాల్పూర్ గ్రామంలో 120 ఇళ్లు, 400 మంది జనాభా ఉంటారు. ఆ గ్రామానికి ఇప్పటి వరకు బస్సు సౌకర్యం లేదు. గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు లేకపోవడంతో గతంలోనే మూతపడింది. ఇప్పటికైనా జంగపల్లి ఎక్స్ రోడ్ నుండి గ్రామానికి బీటీ రోడ్డు వేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఎవరికైనా మాదొక ముప్పు గ్రామం అంటే 1892లో మా ఊరు ముప్పు కింద మన ఏది గృహహింస అయిపోయింది. మేము అప్పుడు ఎక్కడో అక్కడ పోతే ఇలా ఈ ఊరు నామరూపాలే లేకుండా పోతుండే. కానీ కాకపోతే ఏంటంటే మా తల్లిదండ్రులు మాకు సంపాదించుకున్న పేరును మేము ఖరాబ్ చేసుకోవద్దని చెప్పి మేము ఇవాళ ఒక ముప్పు గ్రామం కింద మునిగిన ఊరును మేము చిన్నగా ఒక గుడిసెలు అట్లా ఇండ్లు కప్పుకొని ఇక్కడికి వచ్చినాం. 1992-93లో మా ఊరు పోయింది.
అప్పటి నుండి అప్పుడు మాకు ఉమ్మడి బెజ్జంకి మండల్ ఉండే, అప్పుడు మాకు ఇచ్చింది ఉమ్మడి బెజ్జంకి మండల్. అప్పుడు కూడా మాకు బాగా దూరం అయింది. సరే మనకు ఏది విధులు లేక పరిస్థితులు కరెక్ట్ లేక ఏం జరిగిందో ఏమైందో అని మేము కూడా అనుకున్నాం. అప్పటి నుండి కూడా ఇప్పటి వరకు కూడా కచ్చా రోళ్ళ మీద ఊకడం మాది, మా బతుకులే మట్టి రోళ్ళ మీద. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మా బతుకులే మట్టి రోళ్ళ మీద. మేము వచ్చింది ముప్పు గ్రామంకి వెళ్ళి మట్టిలోకి వెళ్ళి వచ్చినాం. మట్టిలో పుట్టిన బిడ్డలమే, మట్టిలోనే పని చేసుకుంటూ ఉన్నాం, మట్టిలోనే ఉంటూ ఉన్నాం. ఈరోజు గుండ్లపల్లె కానీ కొండాపూర్ కానీ ప్రతి ఒక్క విలేజ్లలో మా మన బెజ్జంకి మండలం ఉమ్మడి మండల ప్రతి ఒక్క మండల మా అన్ని డాంబర్ రోడ్లు అయినాయి. రోడ్డు కానీ, తర్వాత గుళ్ళు కానీ, తర్వాత బడి కానీ. ఈ బడి అయితే చాలా దీనస్థితిలో ఉన్నాయి. ఇక్కడ ఉన్న పిల్లలకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఈ రోడ్డు గురించి అయితే ఇక చెప్పనవసరం లేదు. ఇంకో విలేజ్ పోవడానికి ఇక్కడికి వెళ్ళి ఆస్కారం లేకుంటున్నది. ఇప్పుడు మీరు చూసి వచ్చేటప్పుడు కానీ అది కూడా మాకు ఏ ప్రభుత్వం అయినా కానీ కనీసానికి మాకు రోడ్ శాంక్షన్ చేయాలని మనవి చేస్తూ ఉన్నాం. బులెటిన్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, we have been successfully providing quality technical education for 27 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP. బ్యాక్ టు న్యూస్. కరీంనగర్ మాజీ ఎంపీ జువ్వాడి చొక్కారావు వర్ధంతి సందర్భంగా నగరంలోని ఆయన విగ్రహం వద్ద డీసీసీ ఆధ్వర్యంలో ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి హాజరై చొక్కారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొలిదశ తెలంగాణ ఉద్యమంలో కరీంనగర్ మాజీ ఎంపీ జువ్వాడి చొక్కారావు కీలక పాత్ర పోషించారని అన్నారు. రాష్ట్రానికే కాకుండా దేశానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ సెల్ ఆధ్వర్యంలో జూన్ 1వ తేదీన డల్లాస్లో రజతోత్సవ సభ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ బిడ్డలతో పాటు తెలుగువారు నివసిస్తున్న అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని ప్రధాన నగరాలలో సందడి నెలకొంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొనే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు యుఎస్ఏలోని దాదాపు అన్ని ప్రధాన నగరాలలో సన్నాహక సమావేశాలు జరుగుతున్నాయి. ఇప్పటికే మాజీ మంత్రి గంగుల కమలాకర్, హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమే బాలకిషన్తో పాటు బీఆర్ఎస్ ముఖ్య నాయకులు అమెరికాకు తరలి వెళ్లారు. ఆకలిని నిర్మూలించి ప్రతి ఒక్కరికి పోషక ఆహారాన్ని అందించాలనే ఉద్దేశంతో మలబార్ గ్రూప్స్ సంస్థ చేపట్టిన హంగర్ ఫ్రీ వరల్డ్ కార్యక్రమం ఎంతో గొప్పదన్నారు కరీంనగర్ మాజీ మేయర్ యాదగిరి సునీల్రావు. కరీంనగర్లోని మలబార్ గోల్డ్ షోరూంలో చేపట్టిన హంగర్ ఫ్రీ వరల్డ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మలబార్ గ్రూప్స్ సిఎస్ఆర్ నిధుల నుండి 150 కోట్ల రూపాయలతో దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం ఎంతో అభినందనీయమన్నారు. మలబార్ గ్రూప్స్ ను ఆదర్శంగా తీసుకుని ఇతర కార్పొరేట్ కంపెనీలు కూడా సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మలబార్ గోల్డ్ షోరూం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఒక మంచి కార్యక్రమం తీసుకున్నటువంటి మలబార్ గోల్డ్ యాజమాన్యం ఆధ్వర్యంలో ఈరోజు కరీంనగర్లో ఉన్న షోరూంలో మరి వారి ఇన్ఛార్జ్ ఫాజ్ గారు మరియు వారి ఇతర అధికారులు మరి సిబ్బంది అందరితో కలిసి కూడా ప్రతిరోజు దాదాపు 70,000 మందికి ఏదైతే అన్నం కోసం నిరీక్షిస్తూ మరి ఫుడ్ కోసం లేకుండా బాధపడుతున్న వారికి డిస్ట్రిబ్యూట్ చేసే కార్యక్రమాన్ని వారు దేశవ్యాప్తంగా అయితే ప్రారంభిస్తున్నారు. దాన్ని కరీంనగర్లో ఈరోజు మరి వారి షోరూంలో ప్రారంభించడం జరిగింది. దాదాపుగా ఈ సంవత్సరం పాటు
150 కోట్ల రూపాయల వారి సిఎస్ఆర్ నిధుల నుంచి ఈ కార్యక్రమం చేపడుతున్నందుకు మరి మలబార్ గోల్డ్ యజమానానికి నేను ఉదయపూర్వకంగా కూడా పేదల పక్షాన ఉదయపూర్వకంగా కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే అన్ని దానాల కంటే కూడా అన్నదానం గొప్ప అనేది మనందరికీ తెలిసిందే. అయినప్పటికీ కూడా చాలామంది మరి పేదలను పట్టించుకోకుండా, ఎవరైతే ఇబ్బందులు ఉన్నవారిని పట్టించుకోకుండా ఉండే సంస్థలు చూసాం. కానీ ఈరోజు పేదల కడుపు నింపాలి, మరి అదొక మా సామాజిక బాధ్యత అని చెప్పి ఆలోచించి మరి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద మలబార్ గోల్డ్ యాజమాన్యం తీసుకునే నిర్ణయానికి నిజంగా కూడా అందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈరోజు చాలామంది పేదలు మరి కొంతమంది అనారోగ్యం వల్ల కావచ్చు, మరి వృద్ధాప్యం వల్ల కావచ్చు, చూసుకునే వాళ్ళు లేకుండా అనాథలుగా మారిన పిల్లలు కావచ్చు, మరి ఎంతో దీనమైన స్థితిలో ఉంటారు. వారందరినీ కూడా గుర్తించి అన్ని నగరాలలో మరి ఈ విధంగా ప్రతిరోజు 70,000 మందికి మీల్స్ అందియాలి అనే ఉద్దేశంతో తీసుకున్న నిర్ణయానికి మరి చాలా గొప్ప నిర్ణయం. దీని అందరం కూడా మద్దతు పలకాల్సిందే. ఇది వీరి మలబార్ గోల్డ్ యజమాని ఆదర్శంగా తీసుకొని ఇతర సంస్థలు కూడా ఇలాంటి మంచి కార్యక్రమాలు తీసుకోవడానికి వారి యొక్క బాధ్యతగా, సామాజిక బాధ్యతగా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ముందుకు వచ్చినట్టయితే భారతదేశంలో చాలామంది కూడా ఎంతో సంతోషించే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈరోజు మన ఈ న్యూ ఫినాన్షియల్ ఇయర్ మన కొత్త హంగర్ ఫ్రీ బిల్డ్ కోసం మన సిఎస్ఆర్ ఈవెంట్ కోసం మనం ఈవెంట్ లాంచ్ చేసింది. సో అందరూ నాకు కూడా చాలా ప్రౌడ్ ఉంది. సో మన అన్ని మలబార్ టీమ్ మెంబర్స్ అన్నది వర్క్ చేసిన ఒక అమౌంట్ దానికి ఒక 5% అయినా మన దీనికి కాంట్రిబ్యూట్ చేస్తుంది. సో అలాంటి చూసింది అన్ని మన టీమ్ మెంబర్స్ అందరూ ఒక ప్రౌడ్ఫుల్ మూమెంట్ అదే. సో మళ్ళీ ఈ నెక్స్ట్ ఇయర్ కూడా మనకి దీనికంటే ఎక్కువ చేయడానికి మనకి అమెరికా, బ్రిటన్ పర్యటనలో భాగంగా లండన్ చేరుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు అక్కడి ఎన్ఆర్ఐలు ఘనస్వాగతం పలికారు. లండన్ లో జరిగే ఇండియా వీక్ 2025 తో పాటు అమెరికాలో నిర్వహించనున్న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు, బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవంలో పాల్గొనేందుకు హైదరాబాద్ నుంచి బయలుదేరిన కేటీఆర్ లండన్ చేరుకున్నారు. తమ అభిమాన నాయకుడికి స్వాగతం పలకడానికి తెలంగాణ ప్రవాసులు పెద్ద సంఖ్యలో ఎయిర్పోర్టుకు తరలివచ్చారు. వెల్కమ్ కేటీఆర్ అంటూ భారీ బ్యానర్ ను విమానాశ్రయంలో ప్రదర్శించారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, నటుడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు 102వ జయంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు, రాజకీయ నాయకులు, అభిమానులు హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఘనంగా నివాళులర్పించారు. ఎన్టీఆర్ మనవడు, ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్, ఆయన సోదరుడు నందమూరి కళ్యాణరాం, ఎన్టీఆర్ కుమారుడు నందమూరి బాలకృష్ణ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎన్టీఆర్ సమాధి వద్ద పుష్పాంజలి ఘటించి ఆయనకు నివాళులర్పించారు.
సరస్వతి నది పుష్కరాలు కరీంనగర్ రీజియన్ పరిధిలోని ఆర్టీసీకి కాసుల వర్షం కురిపించింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం క్షేత్రంలోని గోదావరి ప్రాణహిత నదులతో పాటు అంతర్వాహినిగా సరస్వతి నది కలిసే త్రివేణి సంగమంలో నిర్వహించిన పుష్కరాలకు ఈ నెల 15 నుంచి 26 వరకు రీజియన్ నుంచి ప్రత్యేక సర్వీసులను నడిపింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం శ్రీ సరస్వతి పుష్కరాలు ముగిశాయి. 12 రోజులుగా జరిగిన ఈ పుష్కరాలకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. పవిత్ర త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించి కాళేశ్వరం ముక్తేశ్వర స్వామిని దర్శించుకుని పరవశించారు. మొత్తంగా 12 రోజుల్లో 30 లక్షలకు పైగా భక్తులు సరస్వతి పుష్కరాలలో పుణ్య స్నానాలు ఆచరించినట్లు దేవాదాయ శాఖ అధికారులు వెల్లడించారు. కాగా సరస్వతి పుష్కరాలతో ఆర్టీసీకి కాసుల వర్షం కురిసింది. పుష్కరాల సందర్భంగా కరీంనగర్ గోదావరి ఖని మంతిని కేంద్రాలుగా ఆర్టీసీ అదనపు బస్సులను నడిపింది. 12 రోజుల్లోగా 915 సర్వీసులు తిప్పగా వీటి ద్వారా 2,20,498 మంది ప్రయాణించారు. వీరి ద్వారా ఆర్టీసీకి 2 కోట్ల ఆదాయం సమకూరింది. ప్రైవేటు పాఠశాలలు కళాశాలల బస్సులకు ఫిట్నెస్ సర్టిఫికేట్ తప్పనిసరిగా ఉండాలని ఆర్టీఓ అధికారులు తెలిపారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ రవాణా శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. బస్సులకు హెవీ డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన సీనియర్ డ్రైవర్ను పెట్టుకోవాలని, బస్ కండిషన్, టైర్లు, హెడ్లైట్లు బాగుండాలని సూచించారు. ఎమర్జెన్సీ ఎగ్జిట్, పిల్లలు దిగడానికి వీలుగా బస్సు ఫుడ్ బోర్డ్ ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఫస్ట్ ఎయిడ్ బాక్స్, అగ్నిమాపక రక్షణ పరికరాలు లేకపోతే ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇవ్వరని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఆర్టీఓ కార్యాలయంలో ఆర్టీఓలు స్కూల్ బస్సులను తనిఖీ చేసి ఫిట్నెస్ ఇస్తున్నారు. జూన్ 15వ తేదీలోగా అన్ని బస్సులు ఫిట్నెస్ చేయించుకోవాలని కోరారు. విద్యా సంస్థల యజమానులు చెప్పేదని ఏమనగా సకాలంలో స్కూల్ బస్సులు అన్ని రిపేర్లు చేసుకొని వచ్చి ఫిట్నెస్ చేసుకోవాలి. ఏమైనా ఫిట్నెస్ రిపేర్లు ఏమైనా ఉంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు రిపేర్లు చూసుకొని రిజెక్ట్ చేస్తున్నాం సిఎఫ్ఆర్ ఇచ్చి అవన్నీ చేసుకొని నెక్స్ట్ డే వాళ్ళు మాకు అన్నీ చూసిన తర్వాతనే మేము ఫిట్నెస్ చేస్తున్నాం. బండి ఫిట్నెస్, బండి కాగితాలు, ఇన్సూరెన్సు, పొల్యూషను, డ్రైవర్ లైసెన్సు, 60 సంవత్సరాల లోపల డ్రైవర్నే పెట్టుకోవాలి. డ్రైవర్కి అప్పుడప్పుడు 6 నెలలకు ఒకసారి ఫిజికల్గా మెడికల్ చెకప్ చేయించుకోవాలి. టోటల్గా దాదాపుగా 500 బస్సులు దాకా ఉన్నాయి. 15 సంవత్సరాల అయిన బస్సులకి ఫిట్నెస్ కాదు. ఒకవేళ వాళ్ళు 15 సంవత్సరాల అయిన బస్సులు రోడ్డు మీదకి ఎక్కిన వేళ వాళ్ళకి పట్టుబడితే బండి సీజ్ చేసి జప్తు చేయబడుతుంది. ఇప్పటివరకు 200 దాకా ఫిట్నెస్ అయినాయి, ఇంకా ఉన్నాయి. జూన్ 15 వరకు టైం ఉంది. ఈ లోపల ఏమన్నా రిపేర్లు ఉంటే చేసుకొని సకాలంలో వచ్చి ఫిట్నెస్ చేయించుకోవాలి. అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు తెలంగాణ సర్కార్ పంట నష్టాన్ని విడుదల చేసింది. రాష్ట్రంలో గత 2 నెలలుగా వడగళ్ల వాన, అకాల వర్షాలకు పంట నష్టం సంభవించగా సీఎం రేవంత్ ఆదేశాలతో వ్యవసాయ శాఖ నిధులను మంజూరు చేసింది. అధికారులు రైతువారి పంట నష్టం అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక అందజేయడం జరిగింది. దాదాపు 29 జిల్లాలలో 41,361 మంది రైతులకు సంబంధించి 5,528 ఎకరాలలో పంట నష్టం సంభవించిందని అధికారులు అంచనా వేశారు. దీనికి సంబంధించిన 51,528 కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది.
అబ్బాయిలకు వంట రాకపోతే వారి భార్యలు లేచిపోతారంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు కరీంనగర్ డీఈఓ జనార్దన్ రావు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు జిల్లా వ్యాప్తంగా సంచలనంగా మారాయి. ఉపాధ్యాయుల శిక్షణా తరగతుల సందర్శన సందర్భంగా డీఈఓ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి ప్రభుత్వానికి సరెండర్ చేసింది. కాగా ఉపాధ్యాయ సంఘాలు, విద్యార్థి సంఘాలు డీఈఓ వ్యాఖ్యల పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కరీంనగర్లోని పలు కేంద్రాల్లో ఉపాధ్యాయుల శిక్షణ తరగతులు జరుగుతున్నాయి. అయితే ఈ సెంటర్లను సందర్శించిన సందర్భంలో కరీంనగర్ డీఈఓ జనార్దన్ రావు అనుచిత వ్యాఖ్యలు చేశారు. అబ్బాయిలకు వంట రాకపోతే వారి భార్యలు లేచిపోతారంటూ అసందర్భంగా మాట్లాడారు. అందరికీ ఒక సంసారమే, కానీ నాకు 2 సంసారాలు, అవి అనుభవించే వారికే తెలుస్తుందంటూ వివిధ కార్యక్రమాల్లో అసందర్భ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో జిల్లా విద్యాధికారి జనార్దన్ రావును ప్రభుత్వానికి సరెండర్ చేస్తూ కలెక్టర్ పమేలా సత్పతి ఉత్తర్వులు జారీ చేశారు. అయితే డీఈఓ వ్యాఖ్యల పట్ల పలువురు ఉపాధ్యాయులు, విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమంలో ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నటువంటి జిల్లా విద్యాధికారి గారు ఉపాధ్యాయులను ఉద్దేశించి మోటివేషన్ సంబంధించినటువంటి విషయాలు చెప్పాల్సి ఉండే, కానీ మహిళల పట్ల కొన్ని ఇబ్బందికరమైనటువంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం. మహిళలను ఉద్దేశించి పిల్లలు చదువుకోవాలి, మగపిల్లలు చదువుకోనట్లయితే రేపు వంట చేయకపోయినట్లయితే ఆడపిల్లలు లేచిపోతారు అనే ఒక ఇబ్బందికరమైనటువంటి వ్యాఖ్య చేయడం, ఫీలింగ్స్ వస్తున్నాయని అనడం. గతంలో కూడా సిరిసిల్లలో పాల్గొన్నప్పుడు గతంలో కూడా ఇలాంటి ఇబ్బందికరమైనటువంటి వ్యాఖ్యలు చేయడం ఇవి మహిళా లోకాన్ని కించపరిచే విధంగా ఉన్నాయి. మరి వీటిని వెంటనే గమనించి ప్రభుత్వము ఈరోజు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఉపాధ్యాయులకు కెపాసిటీ బిల్డింగ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేసినటువంటి సందర్భంలో మరి ఆల్ఫోర్స్ ఈ టెక్నో కాలేజీలో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో మొదటి సెషన్లోనే మన జిల్లా గౌరవ డిఓ గారు మరి నాకు కూడా ఫీలింగ్స్ ఉన్నాయి అంటూ పుష్ప సినిమాలోనేటువంటి ఒక డైలాగును వాడినట్టుగా అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులందరూ కూడా సంఘాల దృష్టికి తీసుకురావడం అనేటువంటిది నిజంగా శోచనీయం. మరి రెండవ సెషన్ ముగింపు కార్యక్రమంలో కూడా అదే ధోరణిని వారు మరి అదే ధోరణితోటి వ్యవహరించారు. ముఖ్యంగా భార్యాభర్తలకు ఖచ్చితంగా వంటలు రావాలి, అందులో భర్తకు ఖచ్చితంగా వంటలు రావాలి. ఒకవేళ వంటలు కనుక రానట్లయితే మరి వాళ్ళ భార్యలు లేచిపోతారు అనేటువంటి ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేసి సమస్త మహిళా లోకాన్ని కించపరిచేటువంటి విధంగా వారు మాట్లాడిన తీరు అనేటువంటిది ఉంది. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. This news is sponsored by జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్ కరీంనగర్. విద్యార్థుల భవిష్యత్తు కొరకు అమెరికా యూనివర్సిటీ లూజియానా టెక్ మరియు టీ హబ్ గ్లోబల్ ఏఐతో ఒప్పందం చేసుకున్న ఏకైక ఇంజనీరింగ్ కాలేజ్. యూజీసీ అటానమస్, నాక్ ఏ గ్రేడ్, NBA అక్రిడిటేషన్స్ పొంది JNTUH గుర్తింపు పొందిన రీసెర్చ్ సెంటర్తో 27 సంవత్సరాల నుండి విజయవంతంగా విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తూ టాప్ MNCలలో అత్యున్నత భవిష్యత్తుకు నాంది పలుకుతోంది జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్, జ్యోతిష్మతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, నుస్తులాపూర్, కరీంనగర్. కాలేజ్ కోడ్స్ JMTS, JMIP.